వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ మీరు చూస్తుంది మేము వరి పొలం అన్నీ నాటు అంటే దున్ని నారంతా వేశారు. సో అవి కొంచెం మొలిచాయి నారంతా కూడా చల్లారు. సో నెక్స్ట్ మొక్కజొన్న పంటని యాసంగి అంటారు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు అంటే ఇప్పుడు వేసే పంటని యాసంగి అంటారండి. వీటికి అంత పట్టు ఉండదు కదా, దాన్ని ఎక్కువ పండితే కానీ పట్టు యాసంగి అంటారు. యాసంగి ఇప్పుడు ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి మొక్కజొన్న ఎక్కడ చూసినా అన్ని చాలామంది రైతులు కూడా వరి పొలాల్లో మెట్ట భూముల్లో చాలామంది కూడా మొక్కజొన్న వేసేసారండి. అందరూ కూడా మొక్కజొన్న వేశారు. సో చూడండి నేను స్లోగా చూస్తున్నాను. సో ఇక్కడ మీకు ఒక వండర్ చూపిస్తున్నాను. మేము వెళ్తున్న రూట్లో భలేగా ఉందండి అసలు. మంచిగా అశోకుడు ఇరువైపు రోడ్డు మార్గ మధ్యలో 20 చెట్లు నాటించాను. వచ్చింది నాకు. అసలు వ్యూ అయితే మామూలుగా లేదండి. కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా చెట్టు అసలు కూడా మామూలుగా లేదండి. ఎవరైనా షూటింగ్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసుకోవచ్చు. పక్కనే వరి పొలం అండ్ ఇంకొంచెం చెరువు కూడా ఉంది. ఎంత బాగుందో అసలు వ్యూ అనేది, చాలా చాలా బాగుంది. వరి పొలం నాటు వేశారండి. అసలు అంటే ఇప్పుడు వేసిన పంట మేబీ ఏప్రిల్ మే ఆ టైంలో పంట అనేది. చూడండి వ్యూ అసలు గ్రీనరీ ఎక్కడైనా ఉంటే అసలు ఎంత బాగుంటుందో. ప్రకృతి ఏదైనా. అటువైపు చెరువు, ఇటు ఆ పొలంలో ఏమి వేయలేదు, అలా వీడిగా ఉంచేశారు. సో నేను చూపిస్తున్నాను కదా, అక్కడ కొంచెం దూరాన చెరువు అనేది, చెరువు ఎండింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి చెట్లు కొన్ని ఆగిపోయాయి. ఇది మాత్రం చాలా బాగుంది వ్యూ అనేది. మాకు బాగా నచ్చి మేము ఒకసారి వెళ్ళి అసలు వీడియో తీద్దామన్నట్లుగా వెళ్ళాం. సో మళ్ళీ మేము రిటర్న్ తీసుకొని మళ్ళీ వస్తుంటే చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది. చాలా చాలా బాగుంది వ్యూ అనేది. ఫోటోషూట్స్కైనా ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడే చాలా బాగుందండి వ్యూ అనేది. మంచిగా చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో అయితే ఆ గేట్స్ ఓపెన్లో ఉంటే నిజంగా అక్కడికి వెళ్ళి చాలామంది రెస్ట్ తీసుకుంటారు చెట్ల కింద. సన్సెట్ చూడండి, సన్ రైజ్ కదా అది, సన్సెట్ ఈవినింగ్ టైము. మంచి వ్యూ ఉంది, చాలా చాలా బాగుంది. పెద్ద గోపత నుంచి కొంజర్లో వచ్చే రూట్లో అనమాట మేము ఇది తీసింది. సో పక్కనే వరి పొలం, మొక్కజొన్న పంట. మేము మళ్ళీ రోడ్డుకి వచ్చిన తర్వాత మొక్కజొన్న పంట. ఎక్కడ చూసినా అటువైపు రోడ్డుకి ఇటువైపు రోడ్డుకి కూడా మొత్తం మొక్కజొన్న అండి. కంకులు మాత్రం కోసుకోకూడదు కదా, వాళ్ళని యజమాని అడగకుండా మనం అలా దొంగలించకూడదు. సో మేమేమీ కొయ్యలేదన్నమాట. అట్లా వీడియో తీసుకుంటూ అబ్బా కంకులన్నీ వెళ్ళిపోతున్నాయి అసలు అని అనిపించింది. నెక్స్ట్ వీటి మధ్య ఇక్కడ ఇటుకల బట్టి అనేది పెట్టారు. చూడండి ఇటుకల బట్టి అండ్ అది రాజమండ్రికి వెళ్ళే హైవే రోడ్డు, వరిపట్టు హైవే రోడ్డు జరుగుతుంది. సో అదంతా మొత్తం కూడా ఇదే రూటు పండు. ఇదేం బ్రిడ్జ్ పండు, ఇదే రూట్ బ్రిడ్జ్ హైవేనే, రాజమండ్రి రూట్ కాబట్టి గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి వెళ్ళాలన్నమాట. ఎటు చూసినా మొక్కజొన్న పంటేనండి.